Hey everyone, this is Lavanya. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మీ ముందుకి వచ్చాను. కొత్త రెసిపీస్తో మళ్ళీ ఇక్కడి నుంచి డైలీ మీకు చూపిస్తాను. అండ్ యాక్చువల్లీ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్ అయ్యింది. ఇప్పటి నుంచి మళ్ళీ మీకు కంటిన్యూస్గా వీడియోస్ అనేది చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా మీరు కూడా ప్రతి వీడియో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటి అంటే బాదం మిల్క్. ఈ సమ్మర్లో బాదం మిల్క్ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా, అండ్ హెల్త్కి కూడా మంచిది. డ్రై ఫ్రూట్స్ అవి వేస్తాం కాబట్టి గుడ్ ఫర్ హెల్త్. ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేసేయండి. సో ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను ఆల్మండ్స్ వచ్చేసి 50 ml తీసుకున్నాను. సో నేను ఏంటంటే ముందుగానే 2 hours ముందే నేను ఆల్మండ్స్ని సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు తొక్కలు తీసుకొని మనం ఆల్మండ్స్ అనేవి మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అండ్ ఇక్కడ 200 ml మిల్క్ వచ్చేసి నేను బ్లెండర్లో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. స్మూత్ పేస్ట్గా మనం మిక్సీ చేసుకోవాలి. సో చూసారు కదా లిక్విడ్లా ఉంది. సో ఇక్కడ నేను 500 ml మిల్క్ తీసుకొని ప్యాన్లో యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ½ కప్ వాటర్ కూడా తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఒక 5 to 10 minutes వరకు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి. 2 tablespoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసేసుకుంటున్నాను. నేను 50 ml మిల్క్ తీసుకున్నా, అది కస్టర్డ్ పౌడర్లో యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సీ లైక్ దిస్. మిల్క్ బాయిల్ అయిపోయింది. సో ఇలా కొంచెం మిల్క్ బాగా మరిగాక మిక్సీలో గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆల్మండ్ అనేది పచ్చిపాలు కదా, సో ఆ పచ్చిపాలు అనేవి కొంచెం బాగా మరిగించాలి. నేను 1/3 కప్ షుగర్ తీసుకున్నాను. మీకు కావాల్సిన షుగర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను మరీ ఎక్కువ తీసుకోవట్లేదు, తక్కువే తీసుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. సాఫ్రాన్ తీసుకున్నాను, కొంచెం యాడ్ చేస్తున్నాను కలర్ కోసం. అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సాఫ్రాన్ ఆప్షనల్, ఉంటే వేయండి లేకపోతే అక్కర్లేదు. ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోండి. కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని ఇప్పుడు ఈ మిల్క్లో యాడ్ చేసేద్దాం. ఒక 5-10 minutes బాగా కలుపుకుంటున్న కొద్దీ మనకి మిల్క్ అనేది చాలా దగ్గరికి థిక్గా అవుతూ ఉంటుంది. థిక్నెస్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. థిక్గా అయిపోయింది. మనకు కావాల్సిన బాదం మిల్క్ రెడీ అయిపోయింది. సో మనం బౌల్లో యాడ్ చేసుకోవాలి. చల్లగా అయ్యాక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాలి. 2 hours అయిపోయింది, ఫ్రిడ్జ్లో తీసేద్దాం. సో ఇప్పుడు చూద్దాం. చూసారా ఎంత థిక్గా అయిందో ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. ఎవరికైనా కోల్డ్ అది అంటే కూలింగ్ పడదు అనే వాళ్ళకి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తాగేయచ్చు. ఎవరికైనా చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. Whisper truth as they flow down. Their songs entwine with the trees that గార్నిష్ చేసుకుంటే ఆహా సూపర్గా ఉంటుంది. So, if it is forest floor
సూపర్. సమ్మర్ సీజన్కి చాలా రిఫ్రెషింగ్గా ఉండేది. టేస్టీ అండ్ లెవ్లీ. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది. సో మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. ప్లీజ్ కమెంట్లో షేర్ చేయండి. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం.